లర్న్ డిజిటల్ స్కిల్స్ తెలుగు అనే ఛానల్ ద్వారా మనకు యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. మనం వెబ్సైట్లో చాలా వరకు చాలా కంటెంట్ అనేది రాస్తూ ఉంటాం. ముఖ్యంగా వెబ్సైట్ను రన్ చేసేవాళ్ళు ఈ కంటెంట్ను రాసేటప్పుడు కంటెంట్ అనేది మనకు చాలా జెన్యూన్గా ఉండాలి. ఒకవేళ కంటెంట్ జెన్యూన్గా లేకపోతే మనకు కాపీరైట్ అనేది వస్తుందన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే వేరే వాళ్ళ వెబ్సైట్లో నుంచి కంటెంట్ కానీ మనం కాపీ చేసుకుంటే, నేను ఇక్కడ ఒక కంటెంట్ని ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో నేను టైప్ చేసి ఉంచుకున్నాను. సో ఈ కంటెంట్ ఆల్రెడీ ఎవరైనా పబ్లిష్ చేశారా ఇంటర్నెట్లో అనేది మనం చెక్ చేసుకోవాలంటే దాన్ని డూప్లికేట్ చెక్కర్ లేదా ప్లాగరిజం అంటాం. మీరు గూగుల్లోకి వెళ్ళి డూప్లీ చెక్కర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లాగరిజం చెక్కర్ అనేటువంటి ఒక టూల్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. ఇది చాలా ఫ్రీ టూలు, చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ ప్లాగరిజం మనం కానీ చెక్ చేసుకోగలిగితే మనం ఆర్టికల్ని మన వెబ్సైట్లో పబ్లిష్ చేసుకోబోయే ముందుగానే మనం ఈ ప్లాగరిజం కానీ మనం చెక్ చేస్తే మనకు మన యొక్క కంటెంట్ జెన్యూన్గా క్వాలిటీ కంటెంట్కే గూగుల్ అనేది ఇప్పుడు ప్రిఫర్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ వర్డ్లో టైప్ చేసుకున్నటువంటి ఈ కంటెంట్ని నేను చెక్ చేసుకుంటున్నా. బిఫోర్ మన వెబ్సైట్లో పెట్టుకోబోయే ముందుగా నేను చెక్ చేసుకుంటున్నా. జస్ట్ ఇక్కడ కాపీ చేసి నేను రాసుకున్నటువంటి కంటెంట్ను ఇక్కడ నేను ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి నేను చెక్ చేస్తాను ఏ విధంగా ఉంది ఈ కంటెంట్ జెన్యూన్గా ఉందా లేదా, ప్లాగరిజం అనేది ఏమన్నా ఉందా, అంటే వేరే వాళ్ళ వెబ్సైట్లో వచ్చి మనం ఏమైనా కాపీ ఏమైనా కొట్టుకుందామా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ఈ డూప్లీ చెక్ అనేటువంటి వెబ్సైట్లోకి వచ్చి మీ కంటెంట్ని ఇక్కడ కాపీ చేసి దాదాపుగా మనం 1000 వర్డ్స్ వరకు మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే మనము కొనాల్సి ఉంటుంది. సో జస్ట్ నేను 445 వర్డ్స్ మాత్రం చెక్ చేసుకుంటున్నా. మళ్ళీ మిగతా వర్డ్స్ చెక్ చేసుకుంటా. జస్ట్ ఇక్కడ చెక్ ప్లాగరిజం అని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మన కంటెంట్ వేరే వాళ్ళ వెబ్సైట్లో ఏమన్నా ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యి ఉందా, మ్యాచింగ్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తుంది. ప్లాగరిజం ఏమన్నా ఉందా అని. గూగుల్ ఎప్పటికీ కూడా జెన్యూన్ క్వాలిటీ కంటెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. మంచి కంటెంట్ను మీరు దాన్ని పెట్టితే మీ యొక్క పోస్ట్ అనేది ర్యాంక్ అవుతుంది. తద్వారా మీకు వ్యూస్ వస్తాయి, మీ యాడ్స్ రన్ అవుతాయి. యాడ్స్ మీద మీకు మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. చాలామంది వేరే వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ని తీసుకొచ్చేసి మన వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్లో పేస్ట్ చేస్తుంటారు. ఇలా పేస్ట్ చేయడం వల్ల మీ యొక్క గూగుల్ యాడ్స్ కూడా తీసే అవకాశం ఉంటుంది మీ వెబ్సైట్కి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్లాగరిజం లేనటువంటి కంటెంట్ను మనం ప్రొడ్యూస్ చేసి జెన్యూన్ కంటెంట్ ఇస్తే మీ యొక్క పోస్ట్ కూడా ఫస్ట్ పేజీలో ర్యాంక్ అవుతుంది. నేను చూపిస్తాను. నేను ఉగాది మీద ఒక ఆర్టికల్ రాశాను. ఈ ఆర్టికల్ అనేది గూగుల్లో ఎలా ఫస్ట్ ప్లేస్లో ర్యాంక్ అవుతుంది అని. అలా ర్యాంక్ అవ్వడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్, ర్యాంక్ అయిందా లేదా అని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేటువంటి టెక్నిక్స్ కూడా నేను చెప్తాను. మీరు తప్పకుండా లర్న్ డిజిటల్ స్కిల్స్ తెలుగు అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను రాసుకున్న దాంట్లో కూడా ప్లాగరిజం అనేది 19% ఉంది, యూనిక్ వచ్చి 81% ఉంది. నేను రాసినా కానీ ఇది ఆల్రెడీ ఎక్కడో కంటెంట్ వేరే వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉంది అని కనబడుతుంది. ఇక్కడెక్కడో blogspot.com అనేటువంటి వెబ్సైట్లో కాస్త మనకు కనబడుతోంది. అదేమంటే ఉగాది ప్రవేశించే ఈ వసంత ఋతువు సంవత్సరారంభాన్ని సూచించి అది ఋతువు కూడా అని. ఇక్కడ మనం మార్చుకోవాల్సి ఉంటుంది. జస్ట్ కొద్దిగా మార్చుకోగలిగితే ఈ యొక్క వీటిని మనకు 100% యూనిక్ కంటెంట్ అనేది వస్తుంది. జస్ట్ ఇదంతా కొద్దిగా మార్చుకొని మనం రాసుకోవాల్సి ఉంటుంది. మనం రాసింది ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా ఇదే రాశారు. వాళ్ళ వెబ్సైట్లో కాస్త మ్యాచ్ అవుతుంది. ఒక్కొక్కసారి అలా అవుతుంది. అలా మ్యాచ్ కాకుండా ఉండాలంటే మనం కూడా కొద్దిగా మార్చుకొని రాసుకుంటే మనకు జెన్యూన్ కంటెంట్ అనేది ఇచ్చినట్లు అవుతుంది. ఈ జెన్యూన్ కంటెంట్ కానీ మనకు వస్తే, ఈ ప్లాగరిజం అనేది 0 వస్తే తప్పకుండా మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను మళ్ళా ఈ పారాగ్రాఫ్ని అంతా సెట్ చేశాను. మళ్ళీ తిరిగి కొద్దిగా చేంజెస్ చేసి వీటిని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసుకుని జస్ట్ ఇక్కడ ప్లాగరిజం అని చెక్ చేస్తాం. చూద్దాం రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అని.
సో మనం యూనిక్ కంటెంట్కే గూగుల్ అనేది చాలా వాల్యూ ఇస్తుంది కాబట్టి నేను ఇంత ఇదిగా మీకు చెప్తున్నాను. మీరు ఎక్కడ కూడా కాపీ చేసి వెబ్సైట్లో పెట్టేసి మనము గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకుందామని మాత్రం అనుకోకండి. ఒకవేళ మీకు గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇలాంటి పనులు కూడా చేద్దాంలే అని కొంతమంది అనుకుంటారు. అలా కూడా చేయకండి. అలా చేస్తే పట్టుబడిపోతారు. మీకున్నటువంటి అడ్సెన్స్ కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జెన్యూన్గా ఉండండి. ఆర్టికల్ రాసేటప్పుడు జాగ్రత్తగా, నిదానంగా, నీట్గా రాయండి. తొందర ఏం లేదు. మీకు మంచి చూసారా, ఇక్కడ ప్లాగరిజం అనేది మనకు రాలేదు అంటే యూనిక్ 100% యూనిక్గా ఉంది కంటెంట్. ఈ విధంగా ఉండాలి. మీరు ఏదైనా రాస్తే అప్పుడు మన యొక్క వెబ్సైట్లో మనం పెట్టినటువంటి పోస్ట్ త్వరగా కూడా ర్యాంక్ అనేది అవుతుంది. ఇంకొక విషయం, మీ పోస్ట్ ర్యాంక్ అవ్వాలంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సో మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మీరు ర్యాంక్ మార్ట్ యొక్క ప్లగిన్ కానీ ఇన్స్టాల్ చేస్తుంటే, ఇది ఎస్ఈఓ ప్లగిన్, చాలా ఫ్రీ ప్లగిన్, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కిందికి వచ్చి ఇక్కడ ఇన్స్టెంట్ ఇండెక్సింగ్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ను మీరు ఎనేబుల్ పెట్టుకుంటే మీ యొక్క పోస్ట్ త్వరగా, అంటే మీరు పోస్ట్ పెట్టినటువంటి ఒక 5 to 6 అవర్స్లోనే గూగుల్లో ఇండెక్స్ అయ్యి మీ పోస్ట్ కనపడుతుంది. ఇప్పుడు మీ పోస్ట్ గూగుల్లో కనపడిందా లేదా, ఇండెక్స్ అయిందా లేదా కనుక్కోవాలంటే వెరీ సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. జస్ట్ మీరు పోస్ట్ యూఆర్ఎల్ని మీ యొక్క వెబ్సైట్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ సైట్ ఒక కోలన్ ఇచ్చి, సో అక్కడ మీకు మీ యొక్క యూఆర్ఎల్ని, పోస్ట్ యూఆర్ఎల్ని ఇక్కడ మీరు కాపీ చేయండి. ఇలా కాపీ చేసి జస్ట్ మీ కంప్యూటర్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే, సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది ట్రై గూగుల్ సెర్చ్ కన్సోల్ అనిపించి ఇక్కడ మనకు గెట్ ఇండెక్సింగ్ అండ్ ర్యాంకింగ్ డేటా ఫ్రమ్ గూగుల్, సో ఇలా కనపడుతుంది మీది. ఈ ఇక్కడ టూముఖి రుద్రాక్ష బెనిఫిట్స్ ఇన్ తెలుగు ఉంది కదా, సో ఇది గూగుల్లో ఇండెక్స్ అయ్యింది కాబట్టి ఇలా కనపడుతుంది మాకు. ఒకవేళ గూగుల్లో ఇండెక్స్ కాకపోతే మనకి ఇలా రిజల్ట్స్లో మనకు కనపడదు. సో ఈ విధంగా మీకు గూగుల్లో ఇండెక్స్ అయిందా లేదా అని ఈజీగా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి క్వాలిటీ కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా నేను మీకు మంచి కంటెంట్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.